ఇవ్వటం అనేటువంటి అర్హత లేని సుజన్ రెడ్డికి ఎట్లా ఇచ్చారు అనేటువంటిది రెండో అంశం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. చర్చలో ఉన్నటువంటి ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారికి, అదేవిధంగా గౌరవనీయులైనటువంటి మాజీ ఎమ్మెల్యే బీజేపీ గుజ్జల రామకృష్ణారెడ్డి గారికి, పివి శ్రీనివాస్ గారికి, బిగ్ టీవీ ప్రేక్షకులకు. సార్, ఫస్ట్ ఏదైతే ఉందో ఇప్పటివరకు జరిగినటువంటి చర్చలో గౌరవ ఎమ్మెల్యే గారు, విప్ గారు ఏదైతే పెట్టారో వాటన్నిటికి సంబంధించినటువంటి అంశాలు టెక్నికల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టెండర్లో ఒకవేళ శ్రీనివాస్ గారు చెప్పినటువంటి ఆది శ్రీనివాస్ గారు చెప్పినటువంటి టెండరు దానిలో పార్టిసిపేట్ కావాలంటే ఆయన చెప్పింది ఎంత 3,1600 అంటే 116 కోట్ల టెండర్ అయింది అని ఆది శ్రీనివాస్ గారు రిప్రజెంట్ చేసిన దానిలో చూస్తే ఒకవేళ శోధా కంపెనీ దానికి ఎలిజిబులా? నెంబర్ 1. ఎలిజిబుల్ కాని కంపెనీకి దాంట్లో ఏ విధంగా వచ్చింది, అది మరి 6 నెలల తర్వాత ఎట్లా వచ్చింది అనే దానికి కూడా ఒక సమాధానం. 6 నెలల వరకు కూడా మాకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు ప్రజలకు. ఎందుకంటే ద ఇండియన్ హ్యూమ్ పైప్స్ అండ్ ఈ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీ ఎప్పుడైతే స్టాక్ ఎక్స్చేంజ్లో పబ్లిక్ ఇష్యూకి పోయినప్పుడు ఆ కంపెనీ ఏం చేసిందంటే మాకున్నటువంటిగో ఏదైతే ఎవరెవరు షేర్ హోల్డర్స్, నా షేర్ ఎంత, నేను ఎంత షేర్ ఉన్నా ఆ కంపెనీలో వచ్చిన టెండర్లో 20% షేర్ ఉన్నా అని చెప్పేసి కంపెనీ డిక్లేర్ చేసింది. ఇది వ్యక్తిగతంగా డిక్లేర్ చేసింది కాదు. శోధా కంపెనీ దానికి ఎలిజిబుల్ కాకపోయినా కానీ దానికి వచ్చిందని చెప్పేసి వస్తుంది, టెండర్ వేసారు కాబట్టి వస్తుంది అని అన్నాం. టెండర్ ఎవరు వేశారు? టెండర్ ఎలిజిబిలిటీ లేనటువంటి కంపెనీ వేసింది, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఆ కంపెనీలో టెండర్ వేసిన కంపెనీ ఓన్లీ 20% అంట. టెండర్లో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న కంపెనీకి 20% ఇస్తారంట, మిగతా 80% ఎవరైనా తీసుకోవచ్చంట. సార్, అది ఏ విధంగా మరి క్యాల్కులేషన్స్ టెండర్లు తెలిసినటువంటి అందరు ఇక్కడ ఉన్నప్పుడు అది ఏ విధంగా సబబు అనేది నెంబర్ 2 క్వశ్చన్. నెంబర్ 3 క్వశ్చన్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఎవరెవరైతే ప్రెస్ మీట్ పెట్టారో, ప్రెస్ మీట్ పెట్టింది గాంధీ భవన్లో పెట్టలేదు, లేకపోతే బీఆర్ఎస్ భవన్లో పెట్టలేదు. వారి వ్యక్తిగతమైనటువంటి ఆఫీస్లో ఎవరెవరు పెట్టారు? వాళ్ళ తండ్రి, ఎవరైతే సుజన్ వాళ్ళ తండ్రి, అదేవిధంగా వాళ్ళ మామ, ఇద్దరు కూడా ఫ్యామిలీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈయన మాజీ ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే ఆయన జైపాల్ రెడ్డి గారి సొంత తమ్ముడు కావచ్చు. ఆయన అయితే సొంత తమ్ముడే కదా. నేనేమంటున్నా అంటే అక్కడ పెట్టిన దాంట్లో, ప్రెస్ మీట్లో పెట్టిన దాంట్లో కుటుంబ సంబంధాలు అయితే ఉన్నాయి కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే వాళ్ళు తప్పకుండా దేనికి పెట్టారు, ఎందుకు పెట్టారు, వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్, మేము ప్రూఫ్స్ బయట పెడుతున్నాం. మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించట్లేదు, వ్యక్తిగతంగా మాట్లాడలేదు. తప్పకుండా ఏదైతే రేవంత్ రెడ్డి గారి బ్రదరిల్లా అయినటువంటి వాళ్ళ చిన్నమామ కొడుకు అయినటువంటి ఏదైతే కంపెనీ ఉందో కంపెనీకి వేసిన కంపెనీ కాకుండా వేయని కంపెనీకి 80 మొత్తం వర్కులన్నీ పోయాయని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అది చెప్పడం దేనికి? అండ్ నెక్స్ట్ వచ్చేసి అది వచ్చేసి ఏమన్నా అది జనరల్ టెండర్ కాదు, అమృత్ టెండర్ కాబట్టి కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన టెండర్. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి టెండరు వేసినప్పుడు దాంట్లో ఈ విధంగా ఈ కంపెనీ పార్టిసిపేట్ చేసినప్పుడు ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంది? కాంగ్రెస్ పార్టీని అడిగిన ప్రశ్న కాదు, ఇది బీజేపీ పార్టీని అడిగిన ప్రశ్న ఏంది? ఈ ప్రశ్నలో ఒకవేళ నిజంగానే మీకు అలాంటి సంబంధాలు ఏవి లేవు అంటే కాంగ్రెస్ పార్టీతో, అదానితో అక్కడ అగ్రిమెంట్ చేసుకుంటారు, అక్కడ వ్యతిరేకిస్తారు, ఇక్కడ వచ్చి అగ్రిమెంట్ చేసుకుంటారు కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా బీజేపీకి కాంగ్రెస్కి ఎలాంటి సంబంధం లేదంటారు. డైరెక్ట్గా ఏదైతే కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఉన్నటువంటి వాళ్ళ బామ్మర్దికి అమృత్లో వర్కులు ఇస్తారు. వాటి గురించి తీసింది మేము కూడా కాదు, మహేశ్వర్ రెడ్డి గారు వాళ్ళ ఫ్లోర్ లీడరే అవి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. వాటికి కావాల్సిన డాక్యుమెంట్ లేనప్పుడు మనం కూడా మాట్లాడొద్దని చెప్పేసి మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కేటీఆర్ గారు దాని గురించి ఎక్కడ కూడా చర్చించలేదు. చర్చ లేవనెత్తింది బీజేపీ పార్టీ, తర్వాత మాట్లాడలేదు. ఈరోజు జరుగుతున్న చర్చ ఏంది? ఆ కంపెనీకి వర్కులు ఎందుకు పోయినా ఆ వర్కులు ఎట్లా ఇచ్చిర్రు, ఆ వర్క్ ఆ కంపెనీ తీసుకున్నప్పుడు ఇచ్చారు. ఇందాక ఒక ప్రశ్న వచ్చిన వర్క్స్ మీరు చెప్పింది 8,000 కోట్లు, అక్కడ జరిగింది ఇప్పటివరకు వచ్చింది 3,000 కోట్లు వరకు టెండర్ పిలిచింది, 1,100 కోట్లకు ఏమో టెండర్ పిలిచారు. దాంట్లో ఏఎంఆర్ ఒకటి కొంత ప్యాకేజీ, ఇందాక చెప్తున్న సుజన్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు కొంత ప్యాకేజీ, మొత్తం అంటే జాయింట్ వెంచర్లో వాళ్ళు ఆ టెండర్ దక్కించుకున్నారు అనేటువంటిది. కానీ 8,000 కోట్లు అక్రమాలు జరిగినాయి అనేటువంటిది ఒకటి. మూడోది లెస్ కేసు ఉంటాం, అంతకుముందు ఎక్కువ ఎక్సెస్ చేశారు, వీళ్ళు లెస్ కేసారు. ఎక్సెస్ చేసింది కరెక్టా, లెస్ కేసింది కరెక్టా? మీరు చెప్పిన టెక్నికల్ క్వశ్చన్కు నేను ఒకటే ఆన్సర్ చెప్తాను. బిఫోర్ ఎలక్షన్స్ ఆ టెండర్ నోటిఫికేషన్ అయిపోయింది, ఎలక్షన్ కమిషన్ కూడా దానికి అప్రూవల్ ఇచ్చింది, టెండర్ కూడా ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేస్తూ
ఇప్పుడు కొత్త కంపెనీలకు ఇచ్చారు. ఎలిజిబుల్ లేని కంపెనీకి ఎలిజిబిలిటీ ఏ విధంగా వచ్చిందనేది ఇక్కడ ప్రశ్న. అది ఇచ్చిన